కనపడతా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం నిద్రాహారాలు మాని వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పొలం పనులు పక్కన పెట్టి యూరియా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. చివరికి గంటల తరబడి లైన్లలో నిల్చోలేక క్యూలో చెప్పులు పెడుతున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి పిఎసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు క్యూలో నిల్చున్నారు. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రైతులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు యూరియా కోసం ఇబ్బంది పడలేదని చెప్పారు. ఈ ఆటి నుంచి 10 రోజులు తిరగబట్టి ఒక్క కట్టకు లేదు. ములుగు జిల్లాలో యూరియా కొరత లేదు అనే పరిస్థితిలో మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. యూరియా కొరత లేనిది ఇంతమంది ఎందుకు యూరియా కోసం వస్తారు, రైతులు ఎందుకు యూరియా కోసం వస్తారో చెప్పండి. వారం అయింది ఇప్పటికి. మినిస్టర్ ఉంటుంది ఇక్కడ, ఆగండి, మినిస్టర్ ఉంటుంది ఇక్కడ. మినిస్టర్ తెలుసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లేకుండా కేంద్ర మంత్రులతో మాట్లాడి ఖచ్చితంగా యూరియాను రప్పియాలి. నగరికల్ నియోజకవర్గం నార్కట్పల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతుల తరపున నిరసన కార్యక్రమం చేపట్టారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిల్వలు లేవని చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ పాలన చేస్తుందని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఈరోజు నార్కపల్లి మండల కేంద్రంలో యూరియా కొరత ఏ రకంగా ఉన్నది మనందరం కూడా స్పష్టంగా మీ ద్వారా చూడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాత్రి నిద్ర ఎట్లా పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక నార్కపల్లె కాదు, ఈ నగరికల్లే కాదు, యావత్ నల్గొండ జిల్లా కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెల్లవారుజామున 3:30-4 గంటలకు వచ్చి బార్లు కడితే సాయంత్రం కూడా బార్లు కట్టి నిలబడ్డా కూడా యూరియా దొరుకుతలేదు. కనీసం ఇంట్లో వ్యవసాయం పనులు వదిలిపెట్టి పిల్లల స్కూల్ పంపించే పనులు వదిలిపెట్టుకుని పనులని పూర్తి కూడా ఇబ్బందులు అయినా కూడా ఇంత పెట్టుబడి పెట్టి మీ స్పేస్ కి పంట రాకుంటే ఏ రకంగా ఉంటుందన్న ఆలోచనతోటి, ఆవేదనతోటి, బాధతోటి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడతలేదు. ఈ కోతలరాయుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చిన రైతుల కోసం. కేసీఆర్ 10,000 ఇచ్చారు, 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిన మొగోడు 2 దఫాలుగా ఎగనామం పెట్టిండు. 10 రోజులు తిరిగితే కూడా 2 బస్తాలు ఎకరానికి 2 బస్తాలు ఇస్తే 15 ఎకరాలు 20 ఎకరాల రైతు 5 ఎకరాల రైతుకి ఏం సరిపడ్డాను ఇచ్చే 2 బస్తాలు. అందులో నాటు వేసిన దాదాపు వాళ్ళకి ఇంకొక 10% సరిపోతుంది సార్. ముందుగా లేట్గా నాటు వేసిన వాళ్ళకి 3-4 రోజులు గ్యాప్ వచ్చింది. అంతే 3-4 రోజులు గ్యాప్ వచ్చింది. రైతుల్ని అడిగినాను ఎందుకంటే